రిషబ్ శక్తినా రిషబ్ శెట్టినా అంటే రెండు కాదు, బాలీవుడ్ కా బాప్ అంటున్నారు. ఇది నా మాట కాదు, బాలీవుడ్ దగ్గర నుంచి వచ్చిన మాట. బాలీవుడ్ లో ఏదన్నా హోప్ ఉందన్నా, బాలీవుడ్ మీసాలు తిప్పుకోవడానికి ఏదన్నా అవకాశం ఉందంటే 2025లో చావా రికార్డ్ అలాగే ఉన్నది, 801 కోటితోని. అటువంటి చావా రికార్డ్ ని కోసాలతో పెక్కలించి కుప్పతొట్టులో వేసేసి కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి ఈ ఇయర్ నాది, 2025 నా సొంతం అని సువర్ణ అక్షరాలతో రాసి పెట్టేశాడు. వన్ మ్యాన్ షో అంటే ఏంటో తెలుసా? అంటే ఒకడే హీరో ఉండడం, క్యామియో తీసుకోకుండా అతనే సినిమాని నడిపించడం. వన్ మ్యాన్ ఆఫ్ ఆర్మీ అంటే ఏంటో తెలుసా? డైరెక్టర్, రైటర్, యాక్టర్ అతనే ఉండి సినిమాని తన భుజాల పైన వేసుకుని పరిగెత్తడం. వన్ ఎక్స్పీరియన్స్ అంటే గ్యాంబ్లర్ ఫైట్లు, రా అండ్ రస్టిక్ మూమెంట్లు, పాటలు, డాన్సులు ఇటువంటి ఏమీ లేకుండా ఓన్లీ గాడ్ ని ప్రజెంట్ చేసి ఆ కథని నడిపించడంలో ఆయన సక్సీడ్ అయ్యాడని 100% చెప్పొచ్చు. కాంతార ఇలా చెలరేగిపోవడానికి, విధ్వంసం సృష్టించడానికి ఆయన చేసిన ఫోకస్ కంటెంట్, ఆయనకున్న విజువల్ ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ఫ్యాషన్ సినిమా మీద. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీఏ తీసుకోండి. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, ఆయనకున్న పవర్ స్టార్ కున్న క్రేజ్ వల్ల సినిమా చాలా బాగా ఆడింది. 320 కోట్లు ఫైనల్ రన్ కలెక్ట్ చేసుకుంది. అదే కంటెంట్ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే సుజీత్ గారు 500 కోట్ల నుంచి 800 కోట్లు అవ్వలేలుగా కరెక్ట్ చేసి ఉండేది. కానీ కంటెంట్ మిస్ అవడం వల్ల అది 320 కోట్ల ధర ఆగింది. గూస్ బంప్స్ వచ్చే న్యూస్ చెప్పమంటారా? కాంతారా 85 లక్షల మట్టుగా కలెక్ట్ చేసింది బాలీవుడ్ లో. చాప్టర్ 1 కాంతారా 200 కోట్ల మార్కు దాటేసింది. పెద్ద పెద్ద హీరోలకు అందరికి సవాల్ విసిరేసింది. ఇప్పుడున్న డైరెక్టర్లు కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఏదో రకంగా సేఫ్ జోన్ లో ఆడించేసి చేతు దులిపేసుకుందాం అనుకుంటున్నారు. సినిమాలో చూసుకుంటే మోనికా లాంటి ఎక్స్పోజింగ్ సాంగ్ తీసుకొచ్చి పెట్టేసి ఆ సాంగ్ ను వైరల్ చేసేసి ఆ సాంగ్ ద్వారా ప్రమోషన్ చేసేసి ఎంతో కొంత కలెక్షన్ రాబట్టేద్దాము, 4 పాటలు 4 ఫైట్లు పెట్టేద్దాం అన్న మూమెంట్ లోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీల ఉంది. గడిచిన సినిమాల్లోనే యాక్ట్ చేసింది, రాబోయే సినిమాల్లోనే యాక్ట్ చేస్తుంది, ప్రజెంట్ ఉన్న సినిమాల్లో కూడా ఆవిడే యాక్ట్ చేస్తుంది. 4 ఫైట్లు 4 పాటలు పెట్టేసామా, శ్రీలీలతో 4 స్టెప్లు వేసేద్దామంటే శ్రీలీల ఎంతవరకు పోరాడుతుంది? ఓపిక ఉంటుంది తన భుజాలు వేసుకుని సినిమా పరిగెట్టడానికి? కంటెంట్ కరెక్ట్ గా ఉంటే శ్రీలీల ఉన్నా ఆడుతుంది, శ్రీలీల లేకపోయినా ఆడుతుంది. ఫైట్స్ ఉన్నా ఆడుతుంది, ఫైట్స్ లేకపోయినా ఆడుతుంది. క్యామియోలు ఉన్నా ఆడుతుంది, క్యామియోలు లేకపోయినా ఆడుతుంది. అదే కాంతారా నిరూపించింది. కాంతారాలో ఎక్స్పోజింగ్ సాంగ్లు లేవు, గూస్ బంప్స్ వచ్చే ఫైట్లు లేవు. కంటెంట్ దేవుడు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి విజువల్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆయన కథను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో ప్రపంచం అంతా మంత్రముగ్ధులు అయిపోయి కాంతారకు దాసోహం అయిపోయారు. 1000 కోట్ల వైపు వెళ్ళిపోతుంది ప్రయాణం. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే సాటర్డే కూడా 9 కోట్లు కలెక్ట్ చేసింది. గ్రాస్ తో 11 కోట్లు అయ్యింది. ఓవర్సీస్ 2 కోట్లు, 13 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 842 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేసింది. ట్రేడ్ వర్గాల నుంచి ఆల్రెడీ 812 కోట్లు అంటున్నారు. సండే కలెక్షన్స్ అట్లీస్ట్ 16 కోట్లు వచ్చిన అంటే వరల్డ్ వైడ్ టోటల్ కాంతారా కలెక్షన్స్ 855 కోట్ల నుంచి 865 కోట్లు వెళ్ళే అవకాశం ఉంది. 900 కోట్లకి ఎంతో దూరం లేదు. మరి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా కలెక్ట్ చేస్తూ మరి 1000 కోట్ల మార్కు టచ్ చేస్తుంది అంటే మరి నవంబర్ లో చూసుకున్నా కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు కాంతారా పోటీగా. ఒకవేళ అడపదడప బాలీవుడ్ లో రిలీజ్ అయిన, తెలుగులో రిలీజ్ అయిన కాంతారాకు పోటీ ఇవ్వలేదు. దేని దాందే వాటి కలెక్షన్ వాటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ పెద్ద సినిమా వచ్చి కాంతారం తొక్కేసే అవకాశమే లేదు. సో నవంబర్ అంతా కూడా రన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న, కంటెంట్ ఉన్న పవర్ అటువంటిది. సో మరి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే చెప్పలేము. చేసే అవకాశాలు ఉండొచ్చు. మరి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. మరి ఇది ఎక్కడికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.